చల్లా ప్రేమ్ కుమార్, ఈయన తేలుకొట్ల. ఇతను కూడా పారిపోయి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఈ పోలీసులు లేపక మనం తట్టుకోలేము. ఆ తెలుగుదేశం వాళ్ళు చెబితే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి మనం కొడుతున్నారని. ఇతను నేను ఉదయం 8:30 పట్టుకున్నారు. అక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కేసు పెట్టాడు. ఏం కేసు తెలుసా? సారా అమ్ముతున్నాడంట. వాడు పారిపోయి అక్కడ దాక్కుంటే ఎక్కడ కేసు పెడతామని ఆయన యానిమేషన్ చేసుకుంటున్నాడు. ఆయనకి జీతం వస్తుంది, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇక్కడ సారా అమ్ముతున్నాడు. మమ్మల్ని అమ్మనిచ్చారా సారా? మీరు మమ్మల్ని అమ్మనిస్తారా సారా? మీరే అమ్ముకుంటున్నారు. మీకే చాటలు అమ్ముకోవడానికి. తెలుగుదేశం కార్యకర్తలు అమ్ముకోవడానికే బెల్ట్ షాపులు చాలట్లేదు. ఆ బెల్ట్ షాపులకేమో లక్షల పాటలు పెట్టి మీరు అమ్ముకుంటుంటే మావోడు అమ్ముకుంటానికి కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఎన్నో లీటర్లు పెట్టారు. లీటర్లు పెడితే బెయిల్ రాదంట. 12 లీటర్లు అమ్ముతున్నాడని పెట్టారు, కేసు లోపల పెట్టారు. ఏంది ఇది? నాకు అర్థం కాలే. ఏందయ్యా మీ కేసులకి ఏమైనా భయపడతావా మేము? ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి బెయిల్ రాదా? శాశ్వతంగా లోపలే ఉంటారా? ఏంటిది? ఈ రకమైన దారుణానికి పోలీసులు ప్రవర్తించడం దుర్మార్గం. పోలీసులు అంటే నేను అందరూ అంటలేదు కదా. ఇలాంటి భాస్కర్ లాంటి తలబిరుసు సిఐల గురించి చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల. ఇక్కడ చూశాను మొన్న వాసు అని ఒక ఆయన ఇట్లాగే ఒక ఆమె మీద 307 పెట్టాడు. ఇట్లాగే ఏమీ లేదు పెట్టారు. ఇట్లా కొంతమంది సిఐలు అక్కడ చిలగూరుపేటలో ఉన్నాడు. ఆయన పేరేంటే సుబ్బరాయుడు. ఈ ముగ్గురికి ఓవర్ యాక్షన్ అయిపోయింది. మరి పోస్టింగ్లు ఇది సరిపోయిందా? పోస్టింగ్లతో అయిపోద్దా మీకు? మీ మీద కేసులు వేయలేం. అదే చాలామంది చంద్రబాబు నాయుడు కక్షపట్టి చాలామంది లోపలేశాడే. ఎవరిని? ఐజీ స్థాయిలో ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని లోపలేశాడు. మీద ఒక లెక్క మా గవర్నమెంట్ లోపలేటంటే లెక్క అంటాయా మాకు? కానీ బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి ఉండాలి, మొరాలిటీ ఉండాలి, ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. మీరు కాకి బట్టలు వేసుకొని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా మనుషుల్ని తీసుకెళ్ళి మా కార్యకర్తలను కొట్టి హింసించి ఏమి సాధిస్తారని అడుగుతా ఉన్నా. ఏమి సాధించరు. మీ సర్వీసులో బ్యాడ్ మార్క్ వేస్తాం, మీ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పోలీసు వారు పెట్టేటువంటి కేసులు పెడితే ఇమీడియట్గా మా లీగల్ సెల్కి చెప్పండి. మాధవ్ గారు జిల్లా లీగల్ సెల్ ఉన్నారు. ఇక్కడ మా గుంటూరులో లీగల్ సెల్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ఉంది. యుద్ధ ప్రాతిపదిక మీద మేము కోర్టులకు వెళ్ళి, హైకోర్టులకు వెళ్ళి, అవసరమైతే సుప్రీం కోర్టులకు కూడా వెళ్తాము. ఈ సందర్భంగానే మనం చేస్తున్నా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైనటువంటి అంశానికి బాధ్యత వహించవలసింది పోలీసులో చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ మరొకసారి చెప్తున్నాను. ఉప్పుతోళ్ల హరికృష్ణ వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, దండగా ఉంటుంది. మహేష్ వచ్చిన తర్వాత మళ్ళీ వీరి కుటుంబాన్ని కూడా తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని కూడా వారి సత్యమణి కూడా ఉంది. ఇక్కడ పాపం బాధపడతా ఉన్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా. వీ విల్ టేక్ కేర్. మా వైపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని కూడా మేము చెప్తూ ఈ కేసు విషయంలో కూడా మిమ్మల్ని ఎవరైతే నిర్బంధించి తప్పుడు కేసులు పెట్టి కొట్టి వేధించారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము నిద్రపోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.